జరుగుతున్నటువంటి ఒక కుట్ర కేసు. ఒక ఎమ్మెల్యే గారు స్వయంగా పోలీస్ స్టేషన్ వెళ్తే కేసు పెట్టడానికి పోతే ఆయన మీదనే కేసు పెట్టిండంటే ఎవడన్నా సామాన్యుడు వచ్చి ఇవాళ నీ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయా? ఎవడన్నా సామాన్యుడు వచ్చి న్యాయం అడిగే పరిస్థితులు ఉన్నాయా? ఇది ఎక్కడన్నా ఉన్నదా? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. సరే అయిపోయింది. సహచర శాసన సభ్యుడు పక్కనే మా హరీష్ అన్న ఉన్నాడు. అన్న నా దగ్గరికి పోలీసులు వచ్చినారు, మరి ఏం చేస్తారో తెలియదు, ఎందుకు వచ్చిరో కూడా తెలియదు. ఎందుకన్నాడు నోటీసు లేదు, ఏది లేదు, ఊరికే నాచివిడు నిజమైన పోలీసులా లేకుండా పోలీసులు ఏషాలు వేసుకొని వచ్చిర్రా, ఎటడో చేస్తున్నారు, నాకు భయం అవుతా ఉన్నదని చెప్పేసి హరీష్ అన్నకు ఫోన్ చేస్తే పక్కనే ఉన్నటువంటి ఆయన ఒక మాజీ మంత్రుడు, తెలంగాణ ఉద్యమకారుడు, హరీష్ అన్న లేని ఉద్యమాన్ని చూసి అయ్యాన్ని మేము ఒక్కటే చెప్తున్నాం. అసలు వీళ్ళు ఎంత విచిత్రమైన మనుషులు అంటే గీ లాఠీలు తూటాలు కొత్తనవా మేమే కదా లాఠీలిరిగిన ఓహో లడాయి మానం ఓహో పిడుగులు పడ్డా ఓహో మడుమలు దిప్పం ఆహా సమాజహితమై సాగే పోరుల చావోరేవో తేల్చుదాం జై బోలో తెలంగాణ అని వేలాది మంది పోలీసుల నిర్బంధాల మధ్యన జై బోలో అని పాటలు పాడి ఎన్నిసార్లు జైలుకు పోలేదు, ఎన్నిసార్లు పోలీసు లాఠీ తూటాలు మేము తినలేదు. ఇదొక లెక్క కాదు. కానీ ఏదైతే నువ్వు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, తెలంగాణ ఉద్యమకారులను అవమానించే పరిస్థితి ఇలా ఆ విధంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి చెప్పేసి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సందర్భంలో సహచర శాసనసభ్యుడు కదా అని పలకరియడానికి పోతే హరీష్ అన్నను పొద్దుగాల తీసుకొచ్చి లోపల కూర్చుని పెడతారా? ఇది ఇలా ఏంది? ఇది పెద్ద కథ కాదు. పోలీస్ స్టేషన్లు గీలీ స్టేషన్లు కొత్తేనా? ఈ నాలంటూ కూడా ఉన్నారు గోజిగం కూడా వేసుకొని మత్తసారి పోలీస్ స్టేషన్లను కూడా ధూమ్ధాం చేసిన ఎగురిన దుంకడం ఇది మాకు కొత్త కాదు. 1000 కేసులు కాదు, 1,00,000 కేసులు పెట్టుకో, 1,00,000 సార్లు తీసుకొచ్చి లోపల కూర్చుని పెట్టు. ఉన్న పోలీసులు అంతా బాధపడతా ఉన్నారు లోపల. నిజంగా నాకు చాలా ఇలా మేము గర్వపడతా ఉన్నాం తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా. అన్న తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలా మేము ఇక్కడ ఉన్నామని కొంతమంది, దయచేసి కొంతమంది కేవలం పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి పై ఆఫీసర్లు కొంతమంది కానీ లోపల ఉన్నటువంటి సామాన్యమైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. సార్ మేము ఇట్లా చూడలేకపోతున్నామని. ఈ సారు ఈయన సాక్షాత్తు ఒక మాజీ హోమ్ మినిస్టరే. అరే ఎవరికి కూడా కనీసం అది లేదు, ఇంత గౌరవం లేకుండా ప్రవర్తించడం అనేది చాలా ఇది మంచిది కూడా కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. మేము ఒకటే చెప్తా ఉంటున్నాం. కాళోజీ గారు ఒక మాట చెప్పిండు, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలి దాకా తన్ని తరుముదామన్నటువంటి కాళోజీ కలం సాక్షిగా ఈ ప్రాంతం వాడు ద్రోహం చేస్తుంది కాబట్టి మళ్ళా ఏడాది దినం వరకల్లా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పకుండా ఇవాళ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయంతో తప్పకుండా నీకు గుణపాఠం తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. మరొక 5-10 నిమిషాల్లో, ఒక అరగంటలో కౌశిక్ రెడ్డితో పాటు ఎవరెవైతే ఇక జగదీష్ అన్న కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హరీష్ అన్న కావచ్చు, చాలా మంది అక్కడక్కడ ఎవడన్నా పలకరియడానికి వస్తే ఇక మా వాళ్ళని పాపం ఆడోళ్ళని కూడా తీసుకోపోగలను. షామిరిపేట్ల, ఒకళ్ళు శంషాబాద్లా, ఒకటి బోరుబండలా, ఏదైనా నాకు అర్థం కాదు. ఏం దొంగతనాలు చేసిరా? ఏమన్నా ఇంకేమైనా పని చేసిరా? అరే ఒక ఉద్యమకారుడు, ఒక మాజీ మంత్రి ఇక్కడ తీసుకొచ్చిరని పలకరించుకొచ్చినట్టే ఇక్కడ నుంచి బస్సులు పెట్టిరు, ఇంకా నడువురు ఎక్కిరని. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణకు కూడా ఇది మంచిది కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి మేము చూడలే. ఎప్పుడన్నా మేము తెలంగాణలో ఉద్యమం చేసే తీసుకుపోయి కూర్చుని పెట్టిరు, మాట్లాడి పంపించారు. కానీ ఇదేందండి నాకు అర్థం కాదు. ఇలా మేము ఒక్కటి సూటిగా అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నటువంటి ప్రెస్టేజ్ నుంచి నువ్వు బయటపడు. ఫస్ట్ ప్రజల గురించి ఆలోచన మొదలుపెట్టు. కానీ ఈ నిర్బంధాలు చేస్తే నీకు ఇది నువ్వు నిర్బంధించబడతావు ప్రజల చేత. మొన్న చూసినావు కదా లగర్చర్లో ఏమైపోయిందో మీరు చూసినావా? ఒక గిరిజన బిడ్డలు మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా అన్నటువంటి గద్దరన్న పాటను అందుకొని ఏం జరిగిందో చూస్తూ ఉన్నాం. మన దివాలాస్పూర్లో కూడా ఏం జరుగుతుంది? ప్రజలు తలుసుకుంటే నీకు పతనం తప్పదు. నువ్వు ఇంకా వెర్రి భ్రమలో ఉన్నావు కాబట్టి ఈ భ్రమల నుంచి బయటపడాలి అని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా అరెస్ట్ చేసినటువంటి మా కార్యకర్తలందరినీ కూడా విడుదల చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రిపోర్టర్ ఇచ్చాడు. ఇది 20 వ్యాన్ అని అయితే అసలు మామూలుగా లేడు. పొద్దున్న పక్కనే ఉన్నావు. పొద్దున్న రాజ్ న్యూస్ కెమెరా ఎక్కడ?